వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా ఎస్పీ. ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి సొంత నిధులు 25 లక్షల రూపాయలతో అత్యాధునిక మెడికల్ పరికరాలు అందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? తెలంగాణలో హిందువులది బిచ్చపు బ్రతుకైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. అదే అయ్యప్పమాల, శివమాల, ఆంజనేయ స్వామి వాళ్ళ వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదు? బండి సంజయ్. ఇప్పుడు సాయంత్రం సర్కులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్కులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోదామంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కారు ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఢిల్లీ షాలిమార్ బాగ్ నుండి తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా గురువారం రామ్లీలా మైదానంలో జరిగిన మెగా కార్యక్రమంలో ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी।
उपराज्यपाल महोदय से मंत्रिपरिषद के सदस्यों के मंत्री पद की शपथ दिलाने का अनुरोध। నల్గొండ జిల్లా మదిగూడెం మండలం దామెర భీమనపల్లి గ్రామ శివార్లో ఓ రైతు వ్యవసాయ భూమిలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం 9 గంటల సమయంలో అక్కడ సంచరిస్తున్న వీధి కుక్కలు జింకను వేటాడుతున్న సంఘటనను కొంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న రైతులు చూసి సమాచారం ఇవ్వడం జరిగింది. కుక్కల దాడిలో గాయాల పాలై కొట్టుకుంటున్న జింకను పరిశీలించి వెటర్నరీ డాక్టర్కు సమాచారం ఇచ్చి వైద్యం అందించారు. మండల అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ యొక్క జింకను అటవీ శాఖ అధికారులు సందీప్ మరియు అటవీ శాఖ సిబ్బందికి అప్పగించి మెరుగైన వైద్యం కోసం ఆటో సహాయంతో మండల వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. కాళ్ళకి మొక్కలకి దెబ్బలాడుతున్నారు వాళ్ళ ఫారెస్ట్ ఉంటే వాళ్ళకి. కృష్ణా జిల్లాను సైబర్ నేరాల రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ కృష్ణా డిస్టిక్ ఏ సాల్వో అగెనిస్ట్ సైబర్ క్రైమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ మన అవసరాలను ఆసరా చేసుకొని ఉద్యోగం ఇస్తామని కంపెనీ పేరుతో కాల్ చేస్తారు. ఉద్యోగం రావాలంటే ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని నమ్మబలికి మన దగ్గర డబ్బులు స్వాహా చేస్తారు. ఇలాంటి నేరాల బారిన పడకుండా ఉండడానికి అలాంటి కాల్స్కు స్పందించవద్దు. ఏదైనా కంపెనీ కాల్ చేసి జాబు ఇస్తామని చెప్తే ఇంటర్వ్యూకి రమ్మంటారు కానీ డబ్బులు అడగరని గుర్తుంచుకోండి. కంపెనీల పేరుతో అలాంటి కాల్స్ వస్తే ఆ కంపెనీ నిజమైనదా కాదా ఎంక్వైరీ చేయాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో ఎవరైనా మోసపోయినట్లయితే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరాల బారిన పడకండి. మీ కృష్ణా జిల్లా పోలీసులు. హలో, నేను టెక్ సురేంద్ర కంపెనీ నుంచి హెచ్ఆర్ని మాట్లాడుతున్నాను. సాత్విక్ అయినా మాట్లాడేది? అవును సార్. మీ జాబ్ ప్రొఫైల్ మా కంపెనీకి బాగా నచ్చింది. మంచి ప్యాకేజ్ ఇస్తాం. మీకు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? నిజమా సార్? నాకు మంచి ఉద్యోగం వస్తే మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుంది సార్. అయితే మీరు వెంటనే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అవును సార్, ఉన్నాను. ముందు కొన్ని ప్రాసెసింగ్ ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఫీజా? ఏం ఫీజు సార్? భయపడమాకండి, ఇది జస్ట్ కంపెనీ పాలసీ మాత్రమే. ఈ జాబ్ ని కన్ఫర్మ్ చేయడానికి అప్లికేషన్ ఫీజ్ అండ్ ల్యాప్టాప్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 కట్టాలి. వన్స్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక దీనికి 100 రెట్లు ఎక్కువ మీరు సంపాదిస్తారు. సరే సార్, ఇప్పుడే పంపిస్తాను. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. సినీ వినీలాకాశంలో మైబాల్ కళాకారులు విశేషంగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటున్నారని, యూట్యూబ్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చే నూతన కళాకారులకు సినీ అవకాశాలు కల్పిస్తామని సంగీత దర్శకులు గేయ రచయిత బోలే షావలి అన్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ పురస్కార గ్రహీత జబర్దస్త్ ఫేమ్ సినీ నటుడు రాజమౌళిని మైబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. గజమాలలో శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోలుషాలి మాట్లాడుతూ రాజమౌళి సకల కళా సౌరభౌముని అంతర్జాతీయ స్థాయిలో వేల ప్రదర్శనలు చేసిన సేవకులకు డాక్టరేట్ లభించిందన్నారు. తాను నటించిన బోలే హీరో చిత్రం వచ్చే దసరాకు జానపద సినిమా చిత్రం సంక్రాంతికి సందడి చేయనున్నారు. వేదికపై స్వీయ సంగీత దర్శకత్వంలో స్వరపరిచిన పాటలను వేదికపై పాడి ఆహుతులను విశేషంగా అలరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, కళాకారులు, కళా పోషకులు పాల్గొన్నారు. సినీ ఫీల్డ్ అదేవిధంగా మన కొంతమంది మనం చూస్తూనే ఒక పిల్లవాడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. ప్రతి ఒక్కరికి నమస్కారం.
థియరాటికల్ ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు అందించినటువంటి డాక్టరేట్ ఎంత గొప్పదంటే నేను అనుకుంటున్నా డాక్టరేట్ చాలా గొప్పదని చెప్పి దానికి సందర్శనమైన దాని గురించి వర్ణించడం జరిగింది. మేము ఆయన పాటలు పాడుతూ తిరిగి పెరిగాము. మా గురువు సమానుడు పాటల గురువు పేరు సార్. అలాగే నా మానుకోట గడ్డకు నా కళాబంధనాలతో చాలా ఆనందంగా ఉంది. మానుకోట గడ్డ మీద జబర్దస్త్ రాజమౌళి అనేటువంటి మీ అందరికి తెలుసు, చాలా అద్భుతమైన కళాకారుడు. ఆ కళాకారుడికి మరి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మహబూబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి తనకు సన్మానం, ఘన సన్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి నేను కూడా గెస్ట్గా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మానుకోట పట్టణం ద్వారా ఎంతోమంది కళాకారులు ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుని ఒక్కొక్కరు ఒక్కొక్క అంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతూ మన మానుకోట జిల్లా పేరు ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటంటే యూట్యూబ్ కళాకారులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. చాలా అద్భుతంగా యూట్యూబ్లో పాటలు, ఇవాళ సినిమా పాటల కంటే కూడా యూట్యూబ్ సాంగ్స్ చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. కొన్ని వందల మిలియన్లు, లక్షల వ్యూవర్స్ ఉన్నారు ఇవాళ. ఎన్ని అంటే 200, 300 వ్యూవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ కళాకారులందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు సినిమా గద్దెనెక్కబోతున్నారు. సినిమా ఫీల్డ్లో రాణించాలంటే ఒకటే, యూట్యూబ్లో ఎంతైతే మీరు ఉత్సాహం చూపుతున్నారో అలాగే సినిమాల్లో కూడా ఇదే ప్రయత్నంగా మీరు ఉత్సాహం చూపితే కనుక ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. అలాగే నేను కూడా సినిమా రంగంలో అంచెలంచెలుగా మెల్లమెల్లగా వస్తున్నాను. ఈ తరుణంలో నేను ఒక బిగ్ బాస్ వేదిక ద్వారా మీ అందరికీ సుపరిచితమై దాని ద్వారా సినిమాలతో ముందుకు వస్తున్నా. నా ప్రోత్సాహం కూడా నా ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల గడ్డకే ప్రతి ఒక్క కళాకారుడికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీవించడానికి వచ్చాడు. అయితే ఈ డాక్టరేట్ రావడానికి కారణం ముఖ్యంగా కళారంగంలో నేను చేసినటువంటి కొన్ని వేల వేదికలు కావచ్చు, జబర్దస్త్లో చేసిన స్కిట్లు కావచ్చు, అంటే ఒక 15 దేశాలలో నా కార్యక్రమాలు చేయడం, అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలను ముఖ్యంగా సేవా కార్యక్రమాలను తీసుకుని ఆ క్రైటీరియా ప్రకారం నాకు ఈరోజు న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. చేసినటువంటి నేను కొనసాగుతున్నటువంటి కళారంగంలో నాకు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి తీసుకునే చాలా తక్కువ, ఇంకా నేను చేసిన చాలా తక్కువ, ఇంకా చేయవలసింది ఇంకా చాలా గొప్ప గురుతర బాధ్యత నా మీద ఉందని భావిస్తూ ఉన్నా. ఈ అంటే 26వ తారీఖున వృషభ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో కూడా నేను చాలా గొప్ప పాత్ర నటించాను. ఇంకా అనేక సినిమాలు కూడా నటిస్తూ ఉన్నాను. కాబట్టి మీ దీవెనలు, మీ ప్రోత్సాహం నాపై ఇలాగే ఉంటూ ముందుకు నడిపిస్తారని, నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని, దయచేసి ఏ కళాకారుడైనా ఎదగాలనుకుంటే మీకున్న కళను పదును పెట్టండి. దానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ, అంటే దెబ్బ ఎక్కడ తగిలితే మంది అక్కడ రావన్నట్టు మనకు అవకాశం అనేది హైదరాబాదులో ఒక గొప్ప వేదిక. కాబట్టి ఆ దిశగా వస్తే ఎవరికైనా ఏమైనా అవకాశంగా ఉంటే నా వంతు ఆ కళకు నా వంతు సహకారం చేస్తా. ప్రతి ఒక్కరు ఆ దిశగా మన మహబూబాబాద్ జిల్లా నుండి చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తున్నాం. మీరు కూడా మాతో కలిసి వస్తే వారికి చక్కటి అవకాశాన్ని కల్పించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ఖేలో ఇండియాలో భాగంగా ఉషా రాష్ట్ర స్థాయి పోటీలు రాజమండ్రిలో ఈ నెల 20-21వ తేదీల్లో జరగనున్నాయి. ఈ పోటీలలో బాలికలు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో కర్నూలు జిల్లా నుంచి 62 మంది క్రీడాకారులు వెళ్లనున్నారు. వీరికి కర్నూలులోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న సాయి గురుదత్త క్లినిక్లో డాక్టర్ శంకర్ శర్మ బాలికలకు టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొంది కర్నూలుకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. రాజమండ్రికి వెళ్తున్న క్రీడాకారులు ఆహారం, మంచినీళ్లపై శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు వెళ్లాలని డాక్టర్ సూచించారు. మార్షల్ ఆర్ట్స్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్లో వ్యాయామం, యోగా, ధ్యానం మిళితమై ఉంటాయన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రక్షణ, స్వీయ రక్షణ, ఒక రకమైన కాన్ఫిడెన్స్, కరేజ్ డెవలప్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలలో క్రమశిక్షణ కోసము, ఆత్మరక్షణ కోసము మార్షల్ ఆర్ట్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే అంత దూరము ఆడపిల్లలను పంపిస్తున్నారు.
సాధ్యమైనంత ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ ఇటువంటి వాటిని దరి చేరనీయకుండా చూసుకోవచ్చు. శిక్షకుడు తీసుకొని పోవడము, ముఖ్యంగా అమ్మాయిలను తర్వాత వాళ్ళ టీచర్ను తోడుగా పిలుచుకొని పోతున్నారు. అమ్మాయిలను తీసుకెళ్తున్నారు కాబట్టి అత్యంత జాగ్రత్తగా తీసుకురావాల్సిన బాధ్యత ఒక ఈ శిక్షకుడి మీద, తర్వాత పోయే వాళ్ళ మీద ఉంటుంది. అట్లే అమ్మాయిలు కూడా క్రమశిక్షణగా వాళ్ళంతా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పోకుండా ఓ పద్ధతిగా మాస్టర్ చెప్పినట్టు విని ఆ ప్రాంతంలో జాగ్రత్తగా మసులుకోవాలి. ముఖ్యంగా నీళ్లు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా నీళ్లు, మంచినీళ్ళు, వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ తాగాలి. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ ద్వారా ఈ టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, జాండీస్ ఇట్లాంటివి వస్తాయి. అమీబియాసిస్, డిసెంట్రీ అవి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమల వలన మలేరియా, డెంగీ, ఎన్కెఫలైటిస్ వ్యాధులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా అక్కడ దోమలు కుట్టకుండా, వాటర్ కంటామినేటెడ్ వాటర్ తినకుండా, తాగకుండా, ఫుడ్ కూడా ఎక్కడంటే అక్కడ బయట పోయి ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అశుభ్రమైన పానీపూరీలు ఇలాంటివి తిన్నప్పుడు అగైన్ వాళ్ళ గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగ్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత చాలా అటెన్షన్తో, క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు వివిధ స్థాయిలో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలి. 3 పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకొని వారు సమాచారం ఇవ్వని వారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. కుల సర్వేకి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేయించి సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ ఉన్నత విస్తృత స్థాయి సమావేశంలో ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణ కుల సర్వేలో పాల్గొనలేదో ముందుగా మీరు కేటీఆర్, హరీష్ రావు గారిని సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. అవి చేయకుండా విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు. మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాయకుడిగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా ఇది ఒక ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణలో కుల సర్వేలో పాల్గొనలేదో మీరు ముందుగా మీరు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పట్ల మీ కన్సర్న్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి చేయకుండా ఊరికైన విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గం చూస్తూ ఊరుకోదనే మాట మనవి చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని కుల సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను బీజేపీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఛత్రపతి ఫోటోకు పూలమాలలు వేసి జెండా ఎగరవేశారు. అనంతరం ప్రధాన రహదారుల గుండా కాషాయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. भारत माता के भारत माता के भारत माता के जय भवानी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी వ్యతిరేకించాలని మొట్టమొదటిగా సతీ సహగమనాన్ని వ్యతిరేకించిన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అట్లనే ఈ శూద్ర కులాలకు సంబంధించి రైతులు కూలి చేసుకొని బతికేటోళ్ళు, ఓ రాజుల యొక్క పొలాలలో కూలి చేసుకొని బతుకుతా అంటే शिवाजी महाराज के
జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో ఈరోజు ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో 395వ జయంతిని నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ తన చిన్నతనం నుండి శత్రు సామ్రాజ్యాలను ఓడించిన మరాఠా యోధుడు. ఛత్రపతి శివాజీ భారతదేశపు మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డగా గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చినట్లు వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజాని ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు తలారి అశోక్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొనడం జరిగింది మరియు యువకులు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ 395వ జయంతి పురస్కరించుకొని అందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఛత్రపతి శివాజీ జయంతికి విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు మరియు యువతకు అందరికీ పేరు పేరున శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నడుపుకునే విధంగా జయంతి ఘనంగా జరుపుకున్నాం. మరి శివాజీ అనే వ్యక్తి మహారాష్ట్రలోని పుట్టి మరి ఎన్నో యుద్ధాలు చేసి మరి అతి చిన్న వయసులోనే కత్తితో పోరాడి ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన వ్యక్తి. మరి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి. మరి ఆయన అడుగుజాడలో నడిచి మనం కూడా ఆయన అడుగుగా ఆశయాలను నెరవేర్చాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే అందరూ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు యూత్. ఇక్కడ శివాజీ విగ్రహం గిట్లా పెడితే బాగుంటుంది అందరు కోరిక. అందరూ యూత్ గిట్లా అన్నారు. అది గిట్లా త్వరలోనే మనం అందరం నిర్ణయించి ఒక శివాజీ బొమ్మను పెట్టాలని కోరుతూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఛత్రపతి శివాజీ జయంతికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నాకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా టేక్మాల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడానికి విచ్చేసినటువంటి యువకులకు వివిధ పార్టీ నాయకులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ మతం కోసము హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి తట్టుకోలేక అప్పుడు దాడులపై చేస్తున్న వారిపైన తిరగబడి మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినారు. అదేవిధంగా ఇతర మతాలను కించపరచకుండా తన మతాన్ని కాపాడుకునేందుకు అహర్నిశలు కృషి చేసి అతి చిన్న వయసులోనే ఒక హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నేటి యువత ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ముఖ్యంగా యువత అనేది ఇష్టంతో రావాలి. ఇప్పుడు ఏదో అందరూ ఫోన్లకు హత్తుకొని మనకు సంబంధించినటువంటి మన మతం కోసము మన దేశం కోసము పోరాడినటువంటి వారిని అందరినీ మర్చిపోయి ఫోన్లలోనే లీనం కావడము అది కాదు. కావున ఆయన చూపినటువంటి అడుగుజాడలో మనం అందరం ప్రయాణిస్తూ ఛత్రపతి శివాజీ జయంతి వచ్చే సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాము. ఈరోజు మరి హిందూ వాహిని కార్యకర్తలు హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పాల్గొన్నందుకు నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా శివాజీ మహారాజ్ అతి చిన్న వయసులోనే మరి హిందూ మత సంరక్షణకు హిందూ మత స్థాపనలో కృషి చేయడంలో మరి చాలా పెద్ద పాత్ర. ఆయన హిందువుల కొరకు అనేక యుద్ధాలు చేసి మరి ఈ దేశంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన అడుగుజాడలో మనం నడవాలి. ముఖ్యంగా ప్రతి హిందూ అనేటు కూడా ఆయన నిత్యం ఆయనను కొలుచుకునే బాధ్యతగా మనం భావించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇలాంటి జన్మదినం మరెన్నో పెద్ద ఎత్తున చేసుకోవాలి. 100 బైకులు 200 బైకులు ప్రతి ఒక్క హిందూ కార్యకర్త కూడా ఇలా పార్టిసిపేట్ అయ్యేటట్టు కూడా వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కుప్పం హిందూ ధర్మ పరిరక్షణ సమితి జనసేన నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం రోజు శివాజీ సర్కిల్ నందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జై భవానీ జై శివాజీ నినాదం హోరెత్తి బాణసంచా కాలుస్తూ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.